ఏడాదిలో 55,000 ఉద్యోగాలు ఇచ్చాం. గుజరాత్లో ఎప్పుడైనా ఇచ్చారా? ఉద్యోగుల పైన చర్చలకు సిద్ధం. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్కు ఛాలెంజ్. పెద్దపల్లి జిల్లాపై వరాల జల్లు. మంత్రి శ్రీధర్ బాబు పనులు చేయించుకోవడంలో దిట్ట. చిన్నారెడ్డి లేఖతో ఊపందుకున్న ఉద్యమం. పెద్దపల్లి యువ వికాసం సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఏదో ఏం 55,000 ఉద్యోగాలు మీరు ఇచ్చిర్రు. మీరు ఇయ్యని వాటికి ఏమి ఇచ్చినని చెప్పుకుంటారు. మీకు చేతిలో ఉండి చేయాల్సిన పనులేమి చేయకుండా ఆలకు మేలుస్తారు. అన్ని అబద్ధాలు. పొద్దుగాలు లేస్తే అబద్ధాలు మాట్లాడాలి, పొద్దుగాలు లేస్తే అబద్ధాలు చెప్పాలి. ఇన్ని అబద్ధాలు చెప్పి ఏం సాధిస్తారు రేవంత్ రెడ్డి గారు? మీరు మరీ అమాయకులు అనుకుంటున్నారా ప్రజలు నువ్వు చెప్పినల్లా నమ్మడానికి? పొద్దుగాలు లేస్తే ఇవన్నీ అబద్ధాలే, ఒక్కటి కూడా లేవు. 55,000 ఉద్యోగాలు కాదు, వీళ్ళు ఇచ్చింది 5,000 ఉద్యోగాలే. 5,000 ఉద్యోగాలే నీ ఖాతాలో వేసుకో. 6,000 పోస్టులతోటి డిఎస్సి ఇస్తే నువ్వు 5,000 పెంచినావు, అడిషనల్గా యాడ్ చేసినావు. ఆ 5,000 మాత్రమే మీరు ఇచ్చినాయి. అంతకుమించి మీరు ఇచ్చినా ఏమీ లేవు. మిగతా అన్నీ కూడా గత ప్రభుత్వం హయాంలోనే ఖాళీలు గుర్తించి ఫైనాన్స్ క్లియరెన్స్ తీసుకొని దాంట్లో నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టి సగం బడా ఎగ్జామ్స్ పెట్టి మిగిలినవి పెట్టే లోపల ఎలక్షన్స్ వచ్చినాయి. మీరు అధికారంలోకి వచ్చి మీరు పెట్టిర్రు. కానీ అది మీరు ఇచ్చినట్టు కాదు. మీరు చెప్పినటువంటి సరే ఇట్లా ఈ లెక్క ప్రకారం చూసుకున్న ఏడాది లోపల ఏం చెప్పిండ్రా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి నువ్వు 55,000 చెప్తున్నావు. నువ్వు ఇచ్చినవి కాకపోయినా అన్ని కలుపుకొని 55,000 చెప్తున్నావు. మరి మిగతా 150,000 ఏవి అంటే 150,000 ముచ్చట అడుగుతారని చెప్పేసి ఈ ముచ్చట ఏడుకోయినా 55,000 అని చెప్తా ఉన్నాడు. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఏమని అడుగుతారని చెప్పేసి. ఇంకా ఇదే కాదు, ఇంకేమంటాడు? చిన్నారెడ్డి లేఖతోటే ఉద్యమం ఊపందుకుందంట. ఇంకా నయం, మా కాంగ్రెస్ వాళ్ళే రక్తాలు చెందించిర్రు, మా కాంగ్రెస్ వాళ్ళే జైళ్ళకు పోయిర్రు, మా కాంగ్రెస్ వాళ్ళే తెలంగాణ ఉద్యమం చేసిర్రు అని చెప్పలేదు. ఇంకా నేను కూడా చేస్తా అని చెప్పరాదు, పని అయిపోతుంది. నేను కూడా ఉద్యమం చేసిన తెలంగాణ ఉద్యమము, జై తెలంగాణ అన్నటువంటి రోజే లేదు. నేను రోజు పొద్దుగా లేచినామంటే అదే పని పడుతుంటే నా మీద ఉద్యమ కేసులు ఉన్నాయని చెప్పరాదిగా, నమ్ముతారు జనం. ఇక 2 రోజులు పోతే చెప్తాడేమో అట్లనే. తెలంగాణ చరిత్రలో నువ్వు ఒక అమాస చంద్రుడివి. ఆ చరిత్రలో నువ్వు లిఖించుకున్నా ఏం చేసుకున్నా కానీ యావత్ తెలంగాణ మొత్తము చూస్తూనే ఉంది, యావత్ తెలంగాణ మొత్తం గ్రహిస్తూనే ఉన్నది. తెలంగాణ చరిత్రలో నువ్వు ఒక చీకటి చంద్రుడివి, ఒక అమావాస్య చంద్రుడివి. నీకు చరిత్ర లేదు, నీది మొత్తము చీకటి చరిత్రనే. ఓటుకు నోటు దొంగ చరిత్ర, ఓటుకు నోటు ఈ విషయం చరిత్ర, ఆ తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని పోయిన చరిత్ర, చంద్రదండు ఏర్పాటు చేసిన చరిత్ర అనేది, చంద్రబాబు సంఖలో కూర్చొని తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన చరిత్ర. ఇవాళ కాలం కలిసి వచ్చి అంటారు చూసావా, కాలం కలిసి వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడని. నీ కాలం కలిసి వచ్చింది, ఆంధ్ర మీడియా సపోర్ట్ చేసింది, ఆంధ్ర కమ్మ సామాజిక వర్గం సపోర్ట్ చేసింది, తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు సపోర్ట్ చేసిరు. మోడీ దయాదాక్షిణాల మీద, చంద్రబాబు దయాదాక్షిణాల మీద నువ్వు ఇలా ముఖ్యమంత్రి అయినవు. కానీ నీకేం చరిత్ర లేదు, రేపటి నాడు కూడా చరిత్రలో నీ పేరేం ఉండదు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆ చరిత్రని నీ చరిత్ర ఎలా ప్రజలకు చేరవేయాలనో మాలాంటి వాళ్ళ మీద చాలా బాధ్యత ఉన్నది. 100% అది చేస్తాం మేము. నీ దుర్మార్గమైనటువంటి చరిత్రని తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ వచ్చినాక నువ్వు ముఖ్యమంత్రి అయినాక నువ్వు చేసినటువంటి మొత్తం కూడా 100% ఏ విధంగా ప్రజలకు చేరవేయాలనో ఆ విధంగా చేరవేస్తాం. ఇంకా ఏం మాట్లాడుతూ ఉన్నాడు మహానుభావుడు? ప్రతిపక్షాలను సభలో మాట్లాడనిస్తలేరు, ఏదో పోతున్నట్టు పాలక పక్షాలు చేస్తున్నాయి. ప్రతిపక్షం ప్రశ్నించాలి, పాలక పక్షం పరిష్కరించాలి. మాజీ సీఎం రోషయ్య సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఆయన విగ్రహం పెడతామని హామీ, వైశ్యుల కంపెనీలకు వేగంగా అనుమతులు ఇస్తామన్న ఆ సీఎం ప్రతిపక్షాలను సభలో మాట్లాడిస్తలేరా? మీ గురించి మీరే చెప్పుకుంటున్నట్టు అనిపిస్తున్నది. ప్రతిపక్షాలను సభలో మాట్లాడిస్తలేదు ఎవరు? మీరే కదా. మీ గురించి మీరే చెప్పుకుంటున్నారు. రేపు ఎందుకు 2 రోజులు పోతే 9 తారీఖు నుంచేనా అసెంబ్లీ? 9 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక నువ్వు ఏ పార్టీ మైకులు ఇస్తావో, ఇక నువ్వు ఏ పార్టీ ప్రతిపక్షాలను మాట్లాడనిస్తావో, మన బీజేపీ బీఆర్ఎస్లని చూడవా? ఇక రేపు మనం అడదిడ్డంగా నువ్వు ఎట్లా మాట్లాడతావో, ఏ విధంగా అలా కూడా మరి అసెంబ్లీలో కూడా పేగులు మెడలు వేసుకుంటా, తొక్కుతా, లేపుతా అంటావో చూడవా మనం రేపు? ఇక 3 రోజులు పోతే అదే. ఈ మాటలన్నిటికి కట్టుబడి ఉండాలి నువ్వు. ఈ మాటలన్నిటికి కట్టుబడి ప్రతిపక్షాలని మాట్లాడనియాలి, పాలక పక్షాలు వాటికి సమాధానం ఇవ్వాలి. వాళ్ళు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు అవకాశం ఇవ్వండి. మీద గుంపు లెక్క, గొర్రెల గుంపు లెక్క ఒకటే ఇక ఒర్రుతూ ఉంటారు.